రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6:20 కోకో సాగు విధానాలపై మోండలి సంస్థ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు స్వాగతం. కోకో పంట పాక్షిక నీడలో అందివచ్చే పంట. ఈ పంటను కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా మన రైతులు సాగు చేస్తున్నారు. నాటిన 3 సంవత్సరాలకు ఈ పంట మొదటి ఫలసాయాన్ని అందిస్తుంది. అటు తర్వాత ప్రతి సంవత్సరం కాపునిస్తుంది. 3 సంవత్సరాల లోపు వయసున్న కోకో తోటలను లేత తోటలు అంటారు. ఈ లేత మొక్కలు ఆరోగ్యంగా ఎదిగి మంచి ఫలసాయాన్ని ఇవ్వాలంటే అందుకు ప్రాథమిక దశలోనే పునాది పడుతుంది. మొక్కలను నాటే దశ నుంచి కలుపు, ఎరువుల యాజమాన్యం, చీడపీడల బారిన పడకుండా చూసుకోవడంతో పాటు గొడుగు ఆకృతిలో పెరిగేలా కొమ్మ కత్తిరింపులు చేపడితే లేత తోటల ఎదుగుదల బాగుంటుందంటూ తెలియజేస్తున్నారు మోండలి సంస్థ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసిస్టెంట్ మేనేజర్ విజయ్ కుమార్. కొబ్బరి ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా ప్రారంభించిన కోకో ప్రధాన పంటలైన కొబ్బరి కన్నా కానీ ఎక్కువ ఆదాయాన్ని ఇస్తూ చాలా ప్రాచుర్యం పొందింది. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 34,000 హెక్టార్లలో ఈ కోకో సాగు అనేది అంతర పంటగా సాగు జరుగుతూ ఉంది. సంవత్సరానికి సుమారు 4 నుంచి 5 క్వింటాలు ఎకరాకి సరాసరి దిగుబడి ఇచ్చే ఈ కోకో తోటల్లో ఆరంభ దశలో అంటే మొక్క నాటిన తర్వాత మొదటి 3 సంవత్సరాలు మనం తీసుకునే జాగ్రత్తలు, ఈ చర్యలను బట్టి ఈ దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. మొదటగా కోకో మొక్కల్లో నాణ్యమైన మొక్కలు అందించే నర్సరీ నుంచి కోకో మొక్కలను తీసుకోవాల్సి ఉంటుంది. మొక్కలు లోడింగ్, అన్లోడింగ్ ఇవన్నీ జరిగి మన తోటకు మొక్క వచ్చిన తర్వాత వెంటనే మొక్క నాటే కార్యక్రమం మొదలు పెట్టకుండా ఈ మొక్కలను ఒక 2 నుంచి 3 రోజుల పాటు నీడలో పక్కన పెట్టుకొని నీరు అందించినట్టయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ షాక్ వల్ల ఏదైనా మొక్కలు మట్టిగడ్డ చెదిరిపోయినట్టయితే ఇవన్నీ నిలదొక్కొని నాటేదానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మొక్క నాటేటప్పుడు కూడా 2 అడుగుల వరకు గోతులు తీసుకొని ఈ మొక్కలు నాటుకోవాలి. పై పక్కన వచ్చిన మట్టి ఒక కుప్పగాను, కింద పక్క వచ్చిన మట్టిని ఇంకో కుప్పగాను వేసుకొని ఈ కింద నుంచి తీసిన మట్టిలో బాగా చీకిన పశువుల ఎరువుని కలుపుకొని ఈ కింద మట్టి పైకి, పై మట్టి కిందకు వచ్చే విధంగా గోతిని పూడ్చుకోవాలి. ఆ తర్వాత మట్టిగడ్డ చెదిరిపోకుండా పదునైన బ్లేడ్తో ఈ ప్యాకెట్ కట్ చేసి మొక్క నాటుకోవడం చేయాలి. మొక్క నాటిన తర్వాత గట్టిగా తొక్కకుండా కేవలం నీరు అందించినట్టయితే ఈ సాయిల్ గట్టిగా దగ్గరగా జరిగి మొక్కలు ఆరోగ్యంగా బతికి మంచి సర్వైవల్ రేట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ మొక్క నాటుకున్న తర్వాత నీరందించే విషయం చూసినట్టయితే డ్రిప్ వ్యవస్థ ఉన్న కోకో తోటల్లో రోజుకి 5 నుంచి 10 లీటర్లు ఉండే విధంగా మనం డ్రిప్ని ఏర్పరచుకోవాలి మొదటి సంవత్సరంకి. అదే 2 సంవత్సరాలు దాటిన తోటల్లో అయితే 10 నుంచి 15 లీటర్లు, ఆ పైన వయసు గల మొక్కలకి 15 నుంచి 25 లీటర్లు నీరు అందే విధంగా మనం డ్రిప్ని ఏర్పరచుకోవాలి. కలుపు నివారణకు చూసినట్టయితే మొదలు నుండి ఒక 2 నుంచి 3 అడుగుల వరకు కలుపుని చేత్తోటి పీకేసి ఆ ప్రాంతంలో మల్చి రూపంలో ఎండిపోయిన ఆకులు కానీ, కొబ్బరి ఆకులు కానీ, కొమ్మలు కానీ ఇవన్నీ వేసినట్టయితే నేల యొక్క నీటిని పట్టుకొని ఉంచే గుణం పెరిగి కోకో మొక్కకి ఎప్పుడు కూడా నీటి లభ్యత ఉండి కలుపు లేకుండా ఈ పోషకాలకి పోటీ లేకుండా ఉండి కోకో మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా కోకో తోటల్లో ఎరువుల యాజమాన్యం కానీ చూసినట్టయితే మొక్క నాటిన సమయంలో పశువుల ఎరువు కానీ ఏదైనా అందించకపోతే మొక్క నాటిన తర్వాత 2 నెలలకి చిగులు ఏర్పడడం గమనించిన తర్వాత ఒక 5 నుంచి 10 కేజీల పాటు కోకో తోటలకి బాగా చివికిన పశువుల ఎరువుని కానీ లేదా 1 కేజీ వర్మి కంపోస్ట్ని కానీ కోకో మొక్కలకి 1 అడుగు దూరంలో అందించుకోవాలి. ప్రతి సంవత్సరం 3 దఫాలుగా కోకో తోటకి ఎరువులు అందించుకోవాలి. 2 నెలలుగా వ్యవధి ఉండే విధంగా. మొదటి సంవత్సరం మొక్కలకు యూరియా 25 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 25 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందే విధంగా కోకో మొక్కలకి ఎరువును అందించాలి. 2వ సంవత్సరం మొక్కలకు 50 గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 50 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అందే విధంగా మనం కోకో మొక్కలకి ఎరువు అందించాలి. 3వ సంవత్సరం మొక్కలకు 80 గ్రాముల యూరియా, 80 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 80 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందే విధంగా మనం ఎరువులు అందించాలి. వీటితో పాటుగా జింక్ లోపం ఉన్నట్టయితే ఈ ఆకులు కొడవల ఆకారంలో మెల్లి తిరిగినట్టుగా మనం గమనించవచ్చు. అదే ఐరన్ ధాతు లోపంగానే గమనించినట్టయితే ఆకులు పాలిపోయి పసుపచ్చ రంగులో ఉన్నట్టుగా కూడా గమనిస్తాము. సూక్ష్మ ధాతువుల యొక్క లోపంగానే గమనించినట్టయితే వెంటనే ఫార్ములా 4ని లీటర్కి 4 గ్రాములు కలిపి ఆకులకు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. కోకో తోటలో కొమ్మ కత్తిరింపు అనేది చాలా ముఖ్యంగా మనం భావించాలి. కోకో మొక్క నాటిన తర్వాత 9 నుంచి 12 నెలల వయసులో ఈ కోకో మొక్క యొక్క చిగురు అనేది
జార్కెట్ లాగా ఆవిర్భావం చెంది 3 నుంచి 5 పక్క కొమ్మలుగా పెరగడం జరుగుతుంది. ఈ 3 నుంచి 5 పక్క కొమ్మలు నేలకు సమాంతరంగా పెరిగే కొమ్మల్ని మనం ఫ్యాన్ బ్రాంచెస్ అంటాము. కొమ్మలు ఆవిర్భవించే ప్రాంతాన్ని మనం జార్కెట్ అని అంటుంటాము. 3 కొమ్మల నుంచి 5 కొమ్మలని ఎటువంటి పరిస్థితుల్లోనూ రైతులు కట్ చేయకూడదు. ప్రధాన కాండం మీద కొన్ని పరిస్థితుల్లో నీటి పిలకలు అనేది పెరగడం మనం గమనిస్తుంటాము. ప్రధాన కాండం మీద ఏర్పడే నీటి కొమ్మలను, నీటి పిలకలను ఎప్పటికప్పుడు మనం తీసేస్తున్నట్టయితే ఒక కోకో మొక్క ఒకే ఒక ప్రధాన కాండం ఉండి 1 మీటర్ నుంచి మీటర్న్నర ఎత్తులో గొడుగు ఏర్పడి కానీ ఉన్నట్టయితే ఈ చెట్లు దృఢంగా ఉండి భవిష్యత్తులో వచ్చే గాలి ప్రభావం వల్ల కానీ ఏదైనా కానీ చెట్లు పడిపోకుండా సమాంతరంగా సమతుల్యంగా ఉంటాయి. ఇదే విధంగా కోకో తోటలలో ఆరంభ దశలో చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు ఆ చెట్టుకి ఒక 30 నుంచి 40 ఆకులు అలా తక్కువ ఆకులు ఉన్న సమయంలో ఏదైనా డిఫోలేటర్స్ అంటే ఆకు తినే పురుగుల వల్ల డ్యామేజ్ కానీ జరిగినట్టయితే ఈ ప్రభావం అనేది దాని పెరుగుదల మీద కనిపిస్తూ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా కోకో మొక్క చుట్టూతా కలుపు లేకుండా చూసుకున్నట్టయితే కొంత చీడ ప్రభావం తగ్గుతుంది. వీటిని నివారించుకోవడానికి 10,000 ppm వేప నూనెని లీటర్ నీటికి 1 ml కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే అన్ని రకాల చీడలను కూడా మనం సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. ఈ ఆరోగ్యంగా పెరిగిన కోకో తోటలలో 2వ సంవత్సరం నుంచే మనం చిన్నగా కాయలు ఏర్పడడం, పూత రావడం అనేది మనం గమనిస్తుంటాము. పక్క కొమ్మల మీద కాయలు కానీ ఏర్పడినట్టయితే ఆ బరువుకి పక్క కొమ్మలు ఫ్యాన్ బ్రాంచెస్ పక్కకు వంగిపోయి ఆ చెట్టు సమతుల్యత షేప్ అనేది పోతుంది. కాబట్టి చిన్న చిన్న పిందెలు కానీ ఏదైనా ఏర్పడినట్టయితే వాటిని తీసివేయాలి. ప్రధాన కాండం మీద వచ్చే కాయలను మనం ఉంచుకోవచ్చు. 3వ సంవత్సరం ఆ పైన నుంచి వచ్చే పిందె కాత అంతా కూడా మనకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కోకో తోటలో అన్ని సరైన విధంగా చేసుకున్నట్టయితే 5వ సంవత్సరం కల్లా దిగుబడి స్థిరీకరణ జరిగి భవిష్యత్తులో మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. లేత కోకో మొక్కల్లో కలుపు మందుల వాడకంలో జాగ్రత్త వహించడంతో పాటు వీలైనంత వరకు రసాయనాలు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడటం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చంటూ తన స్వానుభవాలు తెలియజేస్తున్నారు ఏలూరు జిల్లా ముసునూరు మండలం వెంకటాపురం గ్రామ రైతు కొసరాజు రాధాకృష్ణ. ఉన్నది 5 ఎకరాలు. 5 ఎకరాల్లో నిమ్మేసాను. నిమ్మ 20 సంవత్సరాలు అయిన తర్వాత ఇది అయిపోతుందని చెప్పి కొబ్బరి మొక్కలు వేసాను సార్. దాంట్లో ఆ కొబ్బరి మొక్కలు 2 సంవత్సరాలు అయిన తర్వాత 3వ సంవత్సరంలో నిమ్మ తీసేసానండి. నిమ్మ తీసేసి కోకో మొక్కలు వేసాను. కోకో మొక్కలు వేసి ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. కొబ్బరి ఈల్డింగ్ వస్తుందండి. కోకో 4వ సంవత్సరంలో మాకు 2 క్వింటాల కాడికి కోకో ఈల్డింగ్ వచ్చిందండి. కోకో విషయంలో కొంచెం లేత మొక్కలప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం వరకు కూడా కలుపు మందులు మనం కొట్టకపోవటం మంచిది. ఫస్ట్లో డ్రిప్పర్స్ పెట్టామండి మొక్కకి. తర్వాత ఎక్కువ ఇసుక నేలండి మాయి, ఎక్కువ మాయిచర్ ఉండాలని చెప్పి, ఎక్కువ తడుసుద్దని చెప్పి మినీ జట్లకి వెళ్ళాం. ఆ జట్లు తడవటంలో అక్కడ ఉన్న ఆకు కుళ్ళిపోతుంది, మనకి మాయిచర్ మెయింటైన్ అవుతుంది, బాగుంటుందండి. రసాయనిక ఎరువులతో పాటు పంచగవ్య అనే గో ఆధారిత ద్రవ్యాలు కూడా ఇస్తున్నామండి. డ్రిప్లో కూడా ఇచ్చాను, పైన స్ప్రేయింగ్ కూడా ఇచ్చానండి. ఈ వాడటం వల్ల ఆరోగ్యంగా ఉంది చెట్టు. దాని తగ్గట్టు ఇంకోటి ఏంటంటే నేను కంపల్సరిగా ఎరువు తోలుతానండి. పశువుల ఎరువు ఎకరానికి 2 ట్రిప్పుల కాడకి పశువుల ఎరువు తోలుతానండి. దానివల్ల మనకి ఈల్డింగ్ కూడా బాగా వచ్చినట్టు నాకు అనిపించింది. పక్క రైతులు కూడా నేను చెప్తున్నానండి. అట్లా మాకు 4 ఎకరాలు కొబ్బరి ఉందండి. దాంట్లో నేను కోకో మొక్కలు వేసానండి. 2 ఎకరానికి 200 కోకో మొక్కలు వేసామండి. మేము మాది 3వ సంవత్సరం అయిపోవచ్చిందండి. 4వ సంవత్సరంలోకి నేను వెళ్తున్నానండి. దీనికి ముందు చిన్న మొక్క అప్పుడండి దీనికి పురుగు పడుతుందండి. పిండి నల్లి కానీ, గొంగర పురుగు కానీ, దాన్ని కొంచెం మనం చూసుకు మన కంపెనీ మోడల్స్ కంపెనీ వాళ్ళని మనం ఫోన్ చేసి అడుగుతూ ఉంటే మనకు చెప్తూ ఉంటారండి. వాళ్ళు చెప్పినట్టు దాన్ని మందులు కొట్టుకుంటూ దాన్ని గడ్డి పీకిచ్చేసుకుంటండి. దాన్ని కొంచెం మనం జాగ్రత్తగా చేసుకోవాలండి. తోటని 130 నుంచి 150 కేజీల వరకు ఈ సంవత్సరం ఫలసాయం వచ్చిందండి 3వ సంవత్సరంలోనే. వచ్చే బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో కోకో తోటల్లో ఎల్నినో ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.